మనం చూసామండి ఇంతకాలం. రైట్. బాలకోట గారు, ఇప్పటి వరకు మూడు రాజధానులు అని చెప్పి చాలా ఇది చేశారు. ఒక రాజధాని లేదు, మూడు రాజధానులు లేవు. అది కోర్టులో సరే రైతులు వెళ్ళారా, లేకపోతే మీలాంటి ప్రజా సంఘాలు, లేకపోతే అమరావతి పేరుతో పోరాడిన వాళ్ళు ఎవరు వెళ్ళినా మొత్తం మీద అయితే వీళ్ళు ఏ రాజధాని లేకుండా ఇప్పటిదాకా నిలిచిపోయారు. ఒక టర్మ్ మొత్తం వితౌట్ క్యాపిటల్. ఆయన చెప్పింది కరెక్టే, తాడేపల్లి ఇల్లే క్యాపిటల్, అంతకుమించి ఏమీ లేదు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడం అంతే, అంతకుమించి ఏమీ లేదు. అది వాళ్ళు శాసన రాజధాని అని ఒక పేరు పెట్టారు కానీ కాబట్టి అసెంబ్లీకి మాత్రం వెళ్ళినాడు, లేదంటే ఇంకంతా ఇక్కడే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక రికార్డు సృష్టించిన, ప్రపంచంలోనే రాజధాని లేని రాష్ట్రంగా రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీ అనుభవం, మీ అనుభూతులు ఎలా ఉన్నాయి? అనుభూతులు, బూతులు కాదు. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్కారం. మీకు డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులకి జై భీములు. ఈరోజు నేను రాజమండ్రి వచ్చా. మాజీ మంత్రి జి హర్షకుమార్ గారు, అలే జాతీయ మాల మహాసభ అలగాని రవి గారి ఆధ్వర్యంలో ఒక దళిత సింహగర్జన వచ్చే నెల 8వ తారీఖున పెడుతుంటే దాని సమాయత్తం కోసం వచ్చాం. వెంకటకృష్ణ గారికి ఒకసారి ఆలోచించండి. ఊరన్న తర్వాత ఇల్లు ఉంటుంది, ప్రజలన్న తర్వాత గూడు కట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండానే కాపురం అయిపోయింది. అదే కదా. అంటే ఎక్కడ చేశారు మరి? ఎక్కడ చేశారు కాపురం? రాజధాని అంటే ఇల్లు లేకుండా కాపురం ఎక్కడ చేశారంటే వీధుల్లో చేశారు. వీధుల్లో చేశారండి కాపురం. తాడేపల్లిలో కూడా కాదు, వీధుల్లో చేశారు. ప్రజలను వీధుల్లో పెట్టాడు. తూర్పు కొంత బ్యాచ్ తూర్పు రాయలసీమలో తూర్పు పోతే వాళ్ళకి రాజధాని అటు చూపించాడు, దక్షిణ ఉత్తరాంధ్రలో పోతే వాళ్ళకి రాజధాని అటు చూపించాడు, మాకేం పశ్చిమం చూపించాడు. ఎత్తి కృష్ణానదిలో ఎత్తేసాడు. ఏముంది సార్? వగచి కన్నీళ్లు పెట్టడం తప్ప. నేను మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, పాండవులు కూడా అడవుల్లో ఎలాగనే కష్టాలు పడుతుంటే దుర్యోధనులు సమీక్ష సమావేశాలు వేసుకొని పకలబడి నవ్వేవాళ్ళంట. ఈ రోజున అమరావతి మీద మనం ఇలా డిబేట్లు పెడుతుంటే సజ్జల గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజు వెంకటకృష్ణ గారు ఏమడిగాడు బాలకోట ఏం చెప్పాడు వాహా అని చెప్పేసి ఆ కసిని తీరుస్తారు. మీకు మాట చెప్తా. కరకట్టనే 150 కోట్లతో ఎక్స్టెన్షన్ చేస్తానని చెప్పేసి 3 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అన్నాడు. రూపాయి బిల్ల పెట్టలా. ఆ చంద్రబాబు నాయుడు గారు వేసిన కరకట్ట మీద నడుస్తున్నాడు. ఆయన ఫ్లెక్సీలు కూడా ఎక్కడి నుంచి ఉంటాయి అంటే ప్రకాశం బ్యారేజ్ బోర్డు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంటి వరకే ఉంటాయి, చిరునవ్వులు చిందిస్తూ. తర్వాత ఉండవు. అంటే చంద్రబాబు నాయుడు గారు చూడాలి ఆయన ఫ్లెక్సీలని. చూడండి, అంటే పొత్తి కడుపులో నుంచి వస్తున్న పగ. ఏముంది సార్ రాజధాని గురించి చెప్పడానికి? న్యాయస్థానాలకే రైతులంతా కూడా కౌలు డబ్బులు వేసుకొని మేము కోర్టులకు వెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు పెట్టేసేసి అడ్వకేట్ జనరల్కి ఇంకో జనరల్కి కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తుంది. అసలు రాజధానిని కోర్టు మెట్లు ఎక్కించడం ఏంటి? పోనీ వెంకటకృష్ణ గారు చెప్తే మీరు వినరు, ఓకే. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా వినరు, మాలాంటి ఉద్యమ నాయకులు చెప్పినా వినరు. మరి న్యాయస్థానాలు చెప్పినాయిగా, ఆగొచ్చు కదా. ఈరోజు కోర్టు ఏం అడిగింది? ఎన్ని కార్యాలయాలు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎంతమందిని తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎక్కడికి తీసుకెళ్తారు? దుర్మార్గమైన అబద్ధాలు కోర్టుకు చెప్తున్నారు. అసలు పరిపాలకుడు కాదు సార్, అసలు విధ్వంసకరమైన, ఎంత విధ్వంసకరం. నేను అదే చెప్తున్నాను. ఈ రోజున ఆ దళిత మహాసభల గర్జనలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కనుక అధికారంలోకి వస్తే ఏడవటానికి కన్నీళ్ళు ఉండవు, కన్నీళ్లు మిగలవు. మాకు ధ్వంసరచన అయిపోయింది. ఈ రోజున ఎంతో మంది బిడ్డలు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారండి, నా భార్యను చంపి బాయిలు వేశారు బాలకోటయ్య గారు, కనీసం సెక్షన్ 3 కింద నష్టపరిహారం కూడా ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని. అసలు ఒక వ్యక్తి అయితే నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటిస్తే సభ హోరెత్తింది, చప్పట్లతో హోరెత్తిందండి. నేను ఆశ్చర్యపోయా. అది ఆయన బలం. ఒక దుర్మార్గమైన పరిపాలన